వెల్కమ్ టు స్వేతాస్ హోమ్ మేకింగ్ సింప్లిఫైడ్. నేను మీ శ్వేత మహేందర్. ఈ వీడియోలో మీకు దాదాపుగా సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవడానికి చింతపండు పేస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను. ఈ పేస్ట్ రెడీగా ఉంటే పులిహోర, సాంబార్, పులుపు కూరల్లో డైరెక్ట్ గా వాడుకోవచ్చు. ఇది వర్కింగ్ ఉమెన్స్ తో పాటు అందరికి చాలా యూజ్ అవుతుంది. ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ముందుగా నేను దీనికోసం 1/2 kg చింతపండు తీసుకున్నాను. మీరు 1/2 kg అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ముందుగా దీనిలో నీళ్లు పోసి శుభ్రంగా వాష్ చేయాలి. ఇప్పుడు దీనిలో 1 లీటర్ వేడి నీళ్లు పోసుకొని దాదాపు 2 గంటల పాటు నానబెట్టాలి. దీన్ని వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా అవుతుంది. 2 గంటల తర్వాత ఇది నార్మల్ టెంపరేచర్లోకి వచ్చింది. చాలా సాఫ్ట్గా కూడా అయింది. ఇప్పుడు దాదాపు 10 నిమిషాలు గట్టిగా ఇలా చేస్తూ ఉండాలి. నేను డైరెక్ట్గా కడాయి యూజ్ చేస్తున్నాను. మీరు యూజ్ చేసే కడాయి పెద్దగా, వెడల్పుగా, లోతుగా ఉండేలా చూసుకోండి. దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ చింతపండును వేసుకోండి. ఇప్పుడు ఒక గరిటెతో గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. మిగిలిపోయిన దాన్ని ఇలా ఒక బౌల్లో వేసుకోండి. ఈ స్ట్రైనర్ బ్యాక్ సైడ్ కూడా ఇలా తీసేసుకోండి. ఇప్పుడు మిగిలిన దాన్ని కూడా ఇదే విధంగా చేయండి. మీరు దీన్ని పారేయాల్సిన అవసరం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదంటే ఇత్తడి పాత్రలు క్లీన్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. నాకు 1/2 kg చింతపండుతో ఇంత క్వాంటిటీ వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఫస్ట్ కాసేపు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఇది ఉడికించేటప్పుడు ఇలా మన మీద పడకుండా ఒక మూత అడ్డు పెట్టుకోండి. స్టవ్ మీద కూడా చిల్లుతుంది, అలా అని మూత పెట్టి ఉడికించకండి. ఇప్పుడు దీనిలో 100 గ్రాముల ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు వేయడం వల్ల ప్రిజర్వేటివ్ గా కూడా పనిచేస్తుంది. దీన్ని ఇలా కలుపుతూ పేస్ట్ లా అయ్యే వరకు ఉడికించాలి. నాకు ఇది ఉడకడానికి 1/2 గంట టైం పట్టింది. ఈ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే దాదాపు 1 year వరకు యూజ్ అవుతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 year వరకు రంగు, రుచి ఏ మాత్రం మారకుండా ఉంటుంది. దీనికి తడి తగలకుండా చూసుకోండి. మీరు కావాలనుకున్నప్పుడు ఇలా 1 స్పూన్ పేస్ట్ తీసుకొని డైరెక్ట్ గా వంటల్లో వాడుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.